जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत्पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीम्। జయమ లలితా సహస్రనామంలో ఈరోజు 101వ శ్లోకం నుంచి చదువుకుందాము. కాళరాత్ర్యాదిశక్త్యోగ వృతా స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి. కాళరాత్ర్యాది శక్త్యోగ వృత. కాళరాత్రి ఆది అంటే మిగిలిన వారు, కాళరాత్రి దేవత మొదలైన వారు. కా అంటే కాళరాత్రి. ఇక్కడి నుంచి మరలా 12 అక్షరాలు చెప్తున్నారు. 12 దళాల్లోనూ దేవీ రూపాలు. కా కాళరాత్రి, ఖ ఖాతీతి, గా గాయత్రి, ఘ ఘంటాధారిణి, జ్ఞ జ్ఞామిని, చ చంద్ర, ఛ ఛాయ, జ జయ, ఝ ఝంకారి, జ్ఞా జ్ఞానరూపిణి, ట టంకహస్త, ఠ ఠంకారిణి అని కా నుంచి ఠ అక్షరం వరకు వర్ణాలు. ఈ 12 దేవీ రూపాలు అనాహత చక్రంలోని 12 దళాల్లో చెప్పబడ్డాయి. వీటి మధ్యలో అధిష్ఠితమైనటువంటి దేవి రాకినీ దేవి. తరువాత నామం స్నిగ్ధౌదన ప్రియ. స్నిగ్ధ అంటే నెయ్యితో తడిసినటువంటి ఆహారం. నెయ్యి ఎక్కువగా వేసి చేసిన ఏ ఆహారమైనా చెప్పవచ్చు. ఉడికించిన పప్పన్నమైనా అవ్వచ్చు, లేదా కేసరి మొదలగునవి నైవేద్యంగా పెట్టవచ్చు. మహావీరేంద్ర వరద. మహావీర ఇంద్ర వరద అంటే మహావీరులకు ఇంద్రునికి వరాలు ఇచ్చినదేని. మహావీరులు అంటే సాధనలో నిలబడి పట్టు వదలకుండా దాన్ని చివరి వరకు సాధించేవారిని మహావీరులు అంటారు. అంటే ప్రహ్లాదాది వీరులు అని. ఇక ఇంద్రునితో కూడా పూజింపబడింది, వారికి వరాలు ఇచ్చింది కాబట్టి మహావీరేంద్ర వరద అని చెప్పారు. సోమయాగంలో ఉపయోగించే పాత్రకు కూడా మహావీర అని చెప్తున్నారు. ఆ పాత్రతో అర్చింపబడుతుంది కాబట్టి, అంటే సోమయాగ యజ్ఞంతో ప్రీతి చెంది వరాలు ఇచ్చినది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. రాగిణ్యంబా స్వరూపిణి అంటే కాళరాత్రి ఆది శక్తులతో చుట్టిన దేవి రాగిణ్యంబా స్వరూపిణి. ఇందాక మనం చెప్పుకున్నాము కాళరాత్రి ఆది శక్తి కానీ వాటి మధ్యలో ఉన్నటువంటి దేవి రాకిణ్యంబ ఈమె పేరు. తరువాతది మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేద డామర్యాదిభిరావృత. మణిపూరాబ్జ నిలయ అంటే నాభి చక్రం ఇక్కడ నెలకొని ఉన్నది. ఈమె లాకినీదేవి. ఇప్పుడు గర్భస్థ పిండ విషయంలో ఇది 3వ నెల, అందుకనే ఇక్కడ దేవి రూపాన్ని వదనత్రయ సంయుత 3 తలలు కలది అని చెప్తున్నారు. అంటే పిండం మరలా విభజింపబడింది. తరువాత నామం వజ్రాది కాయుధోపేత. వజ్రం, దండం, శక్తి, అభయముద్ర ఈ 4 ముద్రలు ఆమె ధరించి ఉంది. డామర్యాదిభిరావృత. ఇక్కడ మణిపూర చక్రంలో డామరి మొదలగు దేవతలు ఉన్నారు. అంటే మళ్ళీ అక్షరాలు మనం చూసుకుంటే డా డామరి, ఢా ఢంకారి, నా నామిని, తా తామసి, థ స్థాణ్వి, దా దాక్షాయిని, ధా ధాత్రి, నా నంద, ప పార్వతి, ఫ పట్కారి. 10 మంది దేవతలు. వీరి మధ్య ఉన్నటువంటి దేవి లాకినీదేవి. ఈమె వర్ణాన్ని చెప్తున్నారు రక్తవర్ణ, ఎరుపు రంగు వర్ణంతో ఉంది అని.
మాంసనిష్ట, ఈమె మాంసధాతువుకు అధిష్టాన దేవి. ఈమెకు ఇష్టమైనటువంటి నైవేద్యం గుడాన్న ప్రీత మానస. గుడం అంటే బెల్లం, బియ్యం, ఆవు పాలు, ఆవు నెయ్యి, కొబ్బరి ముక్కలు లేదా కొబ్బరి కూరు, అరటిపళ్ళు, యాలకులు మొదలైన వాటితో కలిపి తయారు చేసినటువంటి అన్నాన్ని ఈమె ఇష్టపడుతుంది. ఈ అన్నాన్ని నైవేద్యం చేసేటప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇరువురికి నివేదన చేసి తీసుకుంటే గర్భస్థ పిండం ఎదుగుదలకు సహాయపడుతుంది అని చెప్తున్నారు. సమస్త భక్త సుఖద, అన్ని రకాల సుఖాలను అన్ని రకాల భక్తులకు ఇచ్చినది. సమస్త భక్త సుఖద, అన్ని రకాల భక్తులు అంటే ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు అని. అంటే ఆర్తితో పిలిచేవారు, జ్ఞానం కోరేవారు, జ్ఞానులు మోక్షాన్ని కోరేవారు, అర్థార్థులు అంటే సంపదలు కోరేవారు. ఇలా ఎవరు ఏది కోరుకుంటే వారికి, ఆ భక్తులకి అవన్నీ ఇచ్చి సుఖాన్ని కలిగించేది. లాకిన్యంబ స్వరూపిణి, మనం ఇప్పుడు చెప్పుకున్న మణిపూర్ చక్రంలో ఉన్న దేవత లాకినీదేవి. తరువాతిది క్రింద చక్రం స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టానాంబుజగత చతుర్వక్త్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్భిత. స్వాదిష్టానాంబుజగత అంటే స్వాదిష్టాన పద్మం. అంబుజం అంటే పద్మం. స్వాదిష్టానంలో ఉన్నటువంటి పద్మంలో ఉన్నది. చతుర్వక్త్ర మనోహర, 4 శిరస్సులతో ప్రకాశిస్తుంది. శూలాధ్యాయుధ సంపన్న, శూలం మొదలగునవి అంటే శూలం, పాశం, కపాలం, అభయం, ఈ 4 ఆమె చేతులు చూపిస్తున్నాయి. పీతవర్ణ, బంగారు వన్నెతో ఉంది. అతి గర్విత, అన్నీ కలిగి ఉన్నప్పుడు ఒక హుందాతనాన్ని ఇచ్చేటటువంటి దర్పం, అటువంటి దర్పాన్ని కలిగి ఉంది కాబట్టి అతి గర్విత. ఆమె వద్ద అన్నీ పుష్టిగా ఉన్నాయి కనుక అతి గర్విత. తర్వాతది మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి. మేధోనిష్ట, మన మెదడులోని మాంసాన్ని మేధస్సు అంటారు. మెదడుకు ముఖ్యమైనటువంటి ధాతువు మేధ, దీన్ని రక్షించేది, వృద్ధి చెందించేది మేధోనిష్టాదేవి. మధుప్రీత, మధువు అంటే తేనెను ఇష్టపడేది. బంధిన్యాది సమన్విత, బంధిని మొదలగు దేవతలతో కూడి ఉన్నది. అంటే స్వాదిష్టానంలో ఉన్నదేవి. స్వాదిష్టాన చక్రంలో 6 దళాల్లో 6 వర్ణాలు, 6 దేవతలు. వీరు బా బంధిని, భా భద్రకాళి, మా మహామాయ, యా యశస్విని, రా రమ, లం లంబోష్టి. వీరితో కూడి ఉన్నది బంధిన్యాది సమన్విత. దధ్యన్నాసక్త హృదయ, పెరుగుతో చేసినటువంటి అన్నంపై ఆసక్తి కలది అంటే ఇష్టపడేది అని. శుద్ధమైన అన్నంలో లవణం, మరీచి అంటే మిరియాలు, ధానక సంయుతం అంటే కొత్తిమీర, అల్లం ముక్కలు కలిపి చేసినటువంటి దధ్యోదనాన్ని అమ్మ ఇష్టపడుతుంది. ఇది గర్భస్థ శిశువుకు 4వ మాసంలో ఎదుగుదలకు కావలసిన ఆహారంగా ఉపయోగపడుతుంది. మధువు, దధ్యాన్నం 2 కూడా ఈమెకు ప్రీతి అయినవి. కాకినీ రూపధారిణి, పేరు ఇప్పుడు చెప్తున్నారు. అంటే స్వాదిష్టానంలో చతుర్ముఖాలతో, బంగారు వర్ణంలో, శూల, పాశ, కపాల, అభయాలతో, బంధిన్యాది దేవతలతో కూడినటువంటి దేవి మన మేధస్సును రక్షిస్తోంది. దధ్యాన్నంతో ఈమెను ప్రీతి చేసిన వారి కోరికలను తీరుస్తుందట. ఈ దేవి కాకినీ రూపధారిణి, కాకినీ రూపంలో ఉన్నటువంటి కాకినీ దేవి. ఇక్కడితోటి 105 శ్లోకాలు పూర్తయ్యాయి. జై మా.